రాజకీయాల్లో కామ్రేడ్ ఏబీ బర్ధన్ పాత్ర కీలకమని ఆ పార్టీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ అన్నారు. సిపిఐ జిల్లా కార్యాలయంలో కామ్రేడ్ ఏబీ బర్ధన్ 7వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సుధాకర్ మాట్లాడారు. కామ్రేడ్ ఏబీ బర్ధన్ 1924 సెప్టెంబర్ 25న ఆనాటి ఉమ్మడి భారత ప్రస్తుత బంగ్లాదేశ్లో జన్మించారని తెలిపారు. ఆయన 15వ ఏటనే ఏఎస్ఎఫ్ఐలో చేరి విద్యారంగ సమస్యలపై పోరాటం చేశారని వెల్లడించారు. 1940లో సిపిఐలో చేరిన బర్ధన్ 1957లో మహారాష్ట్ర నాగ్పూర్ శాసనసభ్యులుగా, 1969, 1980లో నాగపూర్ నుండి లోక్సభ సభ్యునిగా ఎన్నికై ప్రజా కార్మిక సమస్యలపై మాట్లాడారన్నారు. 1990లో సిపిఐ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శిగా, 1996లో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కామ్రేడ్ ఏబీ బర్ధన్ బాధ్యతలు స్వీకరించారని పేర్కొన్నారు. ఆయన ఆశయం సమాజ స్థాపన కోసం కార్యకర్తలు పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు కమలాపురం రాజన్న, రంజిత్, హనుమాన్లు మరియు ఆనంద్ బాలులు పాల్గొన్నారు. మీరు మాట్లాడేటువంటి ఏదైతే భాష ఉందో అది హాస్యాస్పదంగా ఉండదని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో 32 మెడికల్ కాలేజీలు మీరు పెట్టినప్పటికీ దాంట్లో అరాకొర సౌకర్యాలు మాత్రమే ఉన్నవి. ఆ 32 కాలేజీలకు సంబంధించినటువంటి దాంట్లో స్టాఫ్ కానీ లేకుంటే ఇతర సౌకర్యాలు లేక అక్కడ పడేటువంటి పేషెంట్ కూడా అనేక చోట్ల ఇబ్బందిగా పడ్డారని చెప్పేసి తెలంగాణ ప్రజలకు తెలుసని సందర్భంగా తమరికి తెలియపరుస్తూ ఉన్నాం.